మీరు మీ ఫస్ట్ మ్యాక్ కొన్నారు, లేకపోతే మీరు విండోస్ నుంచి మ్యాక్ కి అప్గ్రేడ్ అవుతున్నారు అంటే మీకు చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. సో మీరు టెన్షన్ పడకండి. నేను ఏంటంటే కొన్ని బేసిక్స్ అనేవి చెప్తాను, మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. విండోస్ లో చూసుకుంటే మనకి కంట్రోల్ బటన్ ఉంటుంది, అదే మ్యాక్ లో చూసుకుంటే మనకి కమాండ్ బటన్ అనేది ఉంటుంది. సో విండోస్ లో మనం కంట్రోల్ సి కంట్రోల్ బి ఎలా కాపీ పేస్ట్ కి వాడతామో, మ్యాక్ లో వచ్చేటప్పటికి మనము కమాండ్ సి కమాండ్ బి అనేది వాడతాం అనమాట. విండోస్ నుంచి మ్యాక్ కి స్విచ్ అయ్యే వాళ్ళకి ఇనిషియల్ గా వాడటానికి కొంచెం యాక్వర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే విండోస్ లో చూసుకున్నట్టయితే మనకి కంట్రోల్ బటన్ అనేది కీబోర్డ్ లో మనకి కార్నర్ గా ఉంటుంది, అదే మ్యాక్ లో చూసుకుంటే కమాండ్ బటన్ అనేది మనకి స్పేస్ బార్ పక్కన ఉంటాయి. కానీ ప్రాక్టీస్ తో మీకు ఈజీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే విండోస్ లో మీరు ఫైల్స్ ని కట్ చేసి వేరే ఫోల్డర్ లో పేస్ట్ చేయాలంటే చేయడం చాలా ఈజీ. అదే మీకు మ్యాక్ లో చూసుకున్నట్టయితే మనకి కట్ ఆప్షన్ అనేది ఉండదు. మనం ఏదైనా కూడా మనం ఫైల్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం డెస్క్టాప్ గురించి చూద్దాం. విండోస్ లో చూసుకున్నట్టయితే మనకి ప్రతి యాప్ కి ఒక సపరేట్ మెనూ అనేది ఉంటుంది, కానీ మ్యాక్ లో ఏంటంటే మనకి సింగిల్ మెనూ బార్ అనేది ఉంటుంది టాప్ లో. కానీ వేరే వేరే యాప్స్ ని మనం స్విచ్ చేస్తున్నప్పుడు మెనూ బార్ యొక్క ఆప్షన్స్ కూడా మనకి చేంజ్ అవుతాయి. సో ఒకే ఒకటి ఫిక్స్డ్ గా ఉండేది ఏంటి అంటే యాపిల్ యొక్క లోగో. అది మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే షట్ డౌన్ ఆప్షన్, రీస్టార్ట్, అది కాకుండా మనకి బగ్గీ యాప్స్ ఏమైనా ఉంటే ఫోర్స్ క్విట్ అనేది కూడా మనం చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా మనకి సిస్టమ్ సెట్టింగ్స్ కూడా మనకి ఓపెన్ చేయొచ్చు. అదే మెనూ బార్ లో రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి స్టేటస్ బార్ అనేది ఉంటుంది. అక్కడ మనకి వైఫై, బ్యాటరీ, టైం అవన్నీ కూడా మనకి చూపిస్తుంది. టైం మీద మీరు క్లిక్ చేసినట్టుగైతే మనకి నోటిఫికేషన్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. దాని కింద మీకు విడ్జెట్స్ అనేవి కూడా మీరు కస్టమైజ్ చేసుకొని మీరు నచ్చినట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ లో మీరు ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్న మనకి డిస్ప్లే, సౌండ్, బ్లూటూత్, ఎయిర్ డ్రాప్, ఫోకస్ లాంటి ఆప్షన్స్ ఇక్కడ నుంచి మనం మేనేజ్ అనేది చేయొచ్చు. ఇది చాలా కస్టమైజబుల్. కంట్రోల్ సెట్టింగ్స్ లో వెళ్ళి మీరు షెజామ్, లో పవర్ మోడ్, వెదర్ ఇన్ఫో లాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది కాకుండా కంట్రోల్ సెంటర్ లో ఉన్న ఐకాన్స్ ని మీరు పర్మనెంట్ గా మెనూ బార్ లో పెట్టాలి అంటే కమాండ్ ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసి మీరు మెనూ బార్ లో డ్రాప్ చేయండి సరిపోతుంది. అదే రిమూవ్ చేయాలి అంటే డ్రాగ్ చేసి కిందకి డ్రాప్ చేయండి సరిపోతుంది. మ్యాక్ లో ఎంటైర్ సిస్టమ్ వచ్చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ బేస్ అయ్యే ఉంటుంది. విండోస్ లో మనం చూసుకున్నట్టయితే రైట్ క్లిక్ చేస్తే మనకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ నుంచి మనం కాపీ, కట్, మూవ్, రీనేమ్ ఏమైనా చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. అదే మనం మ్యాక్ లో చూసుకున్నట్టయితే మనకి రైట్ క్లిక్ అనే ఆప్షన్ ఉండదు అనమాట. సో మనం ఫోర్స్ఫుల్ గా రైట్ క్లిక్ వాడాలి అంటే కమాండ్ ప్లస్ రైట్ క్లిక్ అనేది వాడితే మనకి ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అదే మీకు రైట్ క్లిక్ కావాలి అంటే మీరు సెట్టింగ్స్ కి వెళ్ళి మీరు ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే విండోస్ లాగా మనం కంట్రోల్ ప్యానెల్ కి వెళ్ళి మనం ప్రతి ప్రోగ్రామ్ ని మనం అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ యాప్ ని మనం ట్రాష్ ఐకాన్ లోకి డ్రాప్ చేస్తే సరిపోతుంది. బాటమ్ లో మనకి కనిపించే ట్రాష్ ఐకాన్ ఉంది కదా, ఆ కంప్లీట్ సెక్షన్ ని మనం డాక్ అంటాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమేమి ఉంటాయి అంటే ఫైండర్, సఫారీ, సిస్టమ్ అప్లికేషన్స్, యాప్ స్టోర్ లాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో మనం ఫ్రీక్వెంట్ గా వాడే అప్లికేషన్స్ కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయి. సో అది కాకుండా మనం వేరే అప్లికేషన్ ఏమైనా డాక్ లో పెట్టాలి అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ చేసి అక్కడ ఆప్షన్స్ లో మనం కీప్ ఇన్ డాక్ అనేది క్లిక్ చేసినట్టుగా అయితే మన అప్లికేషన్ అనేది డాక్ లోకి యాడ్ అయిపోతుంది. సో బేసికలీ ఈ డాక్ అనేది ఏంటి, క్విక్ యాక్సెస్ లాగా అనమాట. విండోస్ లో మనకి మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్ బటన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి రైట్ సైడ్ లో ఉంటాయి. అదే మ్యాక్ లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటాయి. అదే మ్యాక్ లో మనకి రెడ్ క్రాస్ క్లిక్ చేయగానే మన యాప్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే యాప్ అనేది రన్ అవుతుంది. ఈ యాప్ ని మనం కంప్లీట్లీ క్లోజ్ చేయాలి అంటే కమాండ్ ప్లస్ ట్యాబ్ ప్లస్ క్యూ అనేది ప్రెస్ చేయాలి, లేకపోతే డాక్ లో రైట్ క్లిక్ చేసి క్విట్ అనేది చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం యాప్స్ మధ్య ఎలా స్విచ్ అవ్వాలో చూద్దాము. సో మనం విండోస్ లో ఎలా అంటే యాడ్ ప్లస్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్, ఓపెన్ అప్లికేషన్స్ అనేవి మనకి కనిపిస్తాయి కదా. సో ఆ మధ్య మనం ఎలా సెలెక్ట్ చేస్తామో అలానే మ్యాక్ లో ఏంటంటే మనము కమాండ్ ప్లస్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఏ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయో అప్లికేషన్స్ అన్ని కూడా మనకి కనిపిస్తాయి. సో కమాండ్ మనం హోల్డ్ చేసుకొని ఈ ట్యాబ్ ని మాత్రం మనం క్లిక్ చేస్తూ ఉండి మనకి ఏ అప్లికేషన్ కావాలో ఆ అప్లికేషన్ దగ్గర వచ్చినప్పుడు మనం రిలీజ్ చేస్తే సరిపోతుంది. సో మనకు కావాల్సిన అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మల్టీ టాస్కింగ్ మనం ఎలా చేస్తాం విండోస్ అప్లికేషన్ లో, ఒక పర్టికులర్ అప్లికేషన్ మనం టాప్ ఆఫ్ ది స్క్రీన్ తీసుకెళ్ళినట్టుగా అయితే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ వాడి ఏంటంటే మనం మల్టీ టాస్కింగ్ అనేవి క్రియేట్ చేసుకుంటాము. అదే మనం మ్యాక్ లో ఏం చేస్తామంటే యాప్స్ ని మనం స్క్రీన్ ఎడ్జ్ కి డ్రాగ్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో మనం మల్టీ టాస్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా మనం ఏంటంటే కంట్రోల్ సెంటర్ కి వెళ్ళి స్టేజ్ మేనేజర్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే మనం ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా ఒక సైడ్ లో ఉంటాయి. మనం ఏంటంటే ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
ఏంటంటే మనకి బ్లూ స్మైలీ ఫేస్ ఐకన్ అనేది మనకి కింద కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఏంటంటే ఫైండర్. ఈ ఫైండర్ ఏంటి అంటే మన మ్యాక్ లో ఇది ఒక ఫైల్ ఎక్స్ప్లోరర్ లాంటిది. సో ఈ డెస్క్టాప్ లో ఉన్న ఫైల్స్, అప్లికేషన్ ఫోల్డర్స్, డౌన్లోడ్ ఫోల్డర్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది మ్యాక్ లో మై పీసీ లాంటిది అనమాట. ఒకవేళ మీరు న్యూ మ్యాక్ యూజర్ అయితే నేను కాలమ్ వ్యూ అనేది నేను మీకు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనం ఈజీగా ఫైల్స్ ని మూవ్ చేయొచ్చు. ఇమేజెస్, వీడియోస్ ఓపెన్ చేయకుండానే ప్రివ్యూ కావాలి అంటే ఫైల్ ని మనం సెలెక్ట్ చేసి స్పేస్ ని ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మనం బ్రౌజర్ పరంగా చూసుకున్నట్టయితే మ్యాక్ లో మనకి ఏంటంటే సఫారీ అనేది డిఫాల్ట్ బ్రౌజర్. అదే మనం విండోస్ లో మనం చూసుకుంటే ఎడ్జ్ బ్రౌజర్ ఎలా ఉందో అలా అన్నమాట. కానీ మనకి వేరే బ్రౌజర్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నట్టయితే మనకి ఏంటంటే మ్యాక్ వాళ్ళకి యాప్ స్టోర్ అనేది సపరేట్ గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ లేకపోతే డైరెక్ట్ గా మనం వెబ్సైట్ కి వెళ్ళి వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో విండోస్ లో మనకి .exe ఫైల్స్ ఎలా ఉంటాయో మ్యాక్ లో మనకి ఏంటంటే .dmg ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం DMG ఫైల్ ఇన్స్టాల్ చేయాలి అంటే జస్ట్ మీరు DMG ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఒక విండో అనేది వస్తుంది. యాప్ ని మీరు ఇక్కడ డ్రాగ్ చేసి అప్లికేషన్ ఫోల్డర్ లో డ్రాప్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే మ్యాక్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్, అది వచ్చేసి ఏంటంటే స్పాట్ లైట్ సర్చ్. మీరు ఏంటంటే జస్ట్ కమాండ్ ప్లస్ స్పేస్ అనేది మీరు క్లిక్ చేసినట్టుగా అయితే మనకు ఒక సర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ సర్చ్ బాక్స్ లో మీరు ఏ సర్చ్ చేసినా కూడా మనకి ఏంటంటే చాలా ఫాస్ట్ గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఫైల్ సర్చ్ చేయాలన్నా, ఏమైనా క్యాలిక్యులేషన్ సర్చ్ చేయాలన్నా కూడా ఈ సర్చ్ బాక్స్ లో మీరు ఇచ్చినట్టుగా అయితే మనకి సూపర్ ఫాస్ట్ గా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ మన మ్యాక్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే సిరి. ఈ సిరిని మనం ఎనేబుల్ చేయాలి అంటే జస్ట్ మనం హే సిరి అంటే చాలు, సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు రిమైండర్ సెట్ చేసుకోవాలంటే రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. ఏమైనా మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మీరు కమాండ్ ఇస్తే మ్యూజిక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అది కాకుండా మీరు ChatGPT నుంచి కూడా మీరు సిరిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మ్యాక్ లో మనం ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనేవి ఇంకా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిరి యొక్క టైపింగ్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి, యానిమేషన్ కంట్రోల్స్ ఎలా చేంజ్ చేయాలి. సో అది కాకుండా వేరే ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేయాలి. సో దానికి నేను ఏంటంటే మళ్ళీ ఇంకో వీడియో అనేది చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.